శ్రీకృష్ణ భగవంతుల వారికి బలరాముల వారికి తల వెంట్రుకలు తీసినటువంటి ప్రదేశం. శ్రీకృష్ణ అర్జునుల రథం చివరి రోజు మంటల్లో కాలిపోయిన ప్రదేశం కూడా ఇదే. ఇలా చూడండి, 5000 సంవత్సరాల వయసున్నటువంటి పురాతన చెట్టు. బావిలో పడి ఉన్న అమ్మవారి కాలి గజ్జలు కళ్ళు కళ్ళుమనే శబ్దాలు ఇప్పటికీ వస్తున్నాయి. చాలా పురాతనమైన కురుక్షేత్ర రైల్వే స్టేషన్. కురుక్షేత్రం వెళ్తున్నప్పుడు వచ్చిన అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇదిగో అమ్మవారికి సమర్పించిన గుర్రాలు, అలాగే అమ్మవారి కాలిగజ్జపడిన బావి. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ముగిసిన తర్వాత, పాండవులు విజయం సాధించిన తర్వాత పరుగున శ్రీకృష్ణ భగవంతుల వారు తమ రథాన్ని తీసుకొని ఈ ప్రదేశానికైతే వచ్చారు, ఈ గుడి ఉన్నటువంటి ప్రదేశానికి. అయితే శ్రీకృష్ణ భగవంతుల వారు అర్జునుల వారితో ఇలా అన్నారు: అర్జున, ముందు నువ్వు రథం దిగు, ఆ తర్వాత నేను దిగుతాను అన్నారు. సాధారణంగా సారథి ముందు దిగి మహారథికి దారి ఇవ్వాలి, కానీ శ్రీకృష్ణ భగవంతుల వారు ఇందుకు విరుద్ధంగా చెప్పారు. అర్జునుల వారు రథం దిగి కొంత దూరానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవంతుల వారు రథం దిగి హనుమంతుల వారిని, అంటే రథం జెండాపై ఉన్నటువంటి వాయుపుత్రుణ్ణి వెళ్ళి పొమ్మని కోరారు. కృష్ణ భగవంతుల వారు రథం నుండి దిగి అడుగు వేయగానే ఆ రథం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయి మంటల్లో కాలి బూడిదైపోయింది. దీనికి గల కారణాన్ని కృష్ణ భగవంతుల వారు అర్జునుల వారికి ఇలా అయితే చెప్పుకొచ్చారండి. ఏంటంటే, యుద్ధ సమయంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ప్రయోగించిన శక్తివంతమైన దివ్యాస్త్రాల వల్ల ఆ రథం ఎప్పుడో కాలిపోవలసి వచ్చిందని, కేవలం కృష్ణ భగవంతుల వారు ఆ రథంపై ఉండడం వల్ల తన దైవశక్తితో ఆ అస్త్రాల ప్రభావాన్ని అణిచిపెట్టి రథాన్ని ఇన్నాళ్ళు కాపాడారు అని చెప్పచ్చు. పాండవుల విజయం పూర్తయింది కాబట్టి కృష్ణుల వారు ఆ రథాన్ని వదిలిపెట్టగానే అప్పటికే దానిపై ఉన్న అస్త్రాల వేడి బయటికి వచ్చి రథం భస్మమైపోయింది. అర్జునుల వారి రథంపై ఉన్నటువంటి కపిధ్వజం, హనుమంతుల వారి ఉన్నటువంటి జెండా, ఆ జెండా ఉండడం వల్ల కూడా రథానికి అదనపు రక్షణ లభించింది అని చెప్పచ్చు. శ్రీకృష్ణ భగవంతుల వారు, హనుమంతుల వారు ఇద్దరూ రథం దిగగానే అది తన సహజ స్థితికి, అంటే బూడిదగా మారిపోయింది. దీని ద్వారా యుద్ధంలో విజయం కేవలం ఆయుధాల వల్ల మాత్రమే కాదు, దైవ సంకల్పం వల్ల కూడా లభించిందని శ్రీకృష్ణ భగవంతుల వారు అర్జునుల వారికి తెలియజేశారు. మరొక విషయం ఏంటంటే, మరి ఈ ప్రదేశంలోనే స్థానికులు చెప్పేదాని ప్రకారం ఈ ప్రదేశంలోనే ఆ రథం కాలిపోయింది అని చెప్పారు కదా. ఎందుకు ఈ ప్రదేశంలోనే రథం కాలిపోయింది? పాండవులు వాళ్ళ విజయానికి కారణమైనటువంటి గుర్రాలను, రథానికి ఉన్నటువంటి గుర్రాలను అన్నీ కూడా తీసుకొచ్చి ఈ ఆలయ ప్రాంగణంలోనే వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి విశిష్టత ఏంటి? ఇక్కడ గుర్రాలను ఇప్పటికీ భక్తులు ఎందుకు సమర్పిస్తున్నారు అమ్మవారికి? ఇవన్నీ ఈ వీడియోలోనే మనం తెలుసుకుందాము. ఎవరు స్కిప్ చేయవద్దు. చాలా గొప్ప, అంటే చాలా గొప్ప వీడియో అండి. మీరు చాలామందికి ఈ వీడియో నచ్చుతుంది. అంతేకాదు, ఇప్పటి వరకు మన ఛానల్లో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్లో మహాభారత యుద్ధానికి సంబంధించినటువంటి సిరీస్ మొదలు పెట్టాం కదా. ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు చేశానో అన్ని వీడియోలు చిన్న చిన్న క్లిప్స్ రూపంలో నేను పెడతాను, చూడండి. వాటిలో ఏదైనా మీరు వీడియో మిస్ అయ్యి ఉంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి ఈ వీడియో చూడడం అయిపోయాక. సరేనా? పదండి చూద్దాం. సిరీస్ మొదలుపెట్టాక మొదటి వీడియో కర్ణాల్లో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కున్న ప్రదేశం, అలాగే కర్ణుల వారు తన కవచ కుండలాలను దానంగా ఇచ్చినటువంటి ప్రదేశాన్ని అయితే మనం చూపించాము. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇది పురాతన చరిత్ర కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు కూడా వేశారు. ఇదే ఆ ప్రదేశం. ఇక్కడే కర్ణుల వారు ప్రతిరోజు కూడా సూర్యదేవుల వారికి నమస్కరించుకునేవారు ఈ లేకులో దిగి. ఓకే, దానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో, చరిత్రతో కూడుకొని ఉంటుంది వీడియో, ఎవరు మిస్ అవద్దు. ఇక నెక్స్ట్ తదుపరి కురుక్షేత్రంలో భీష్మకుండండి. భీష్మ పితామహుల వారు పడిపోయింది ఈ ప్రదేశంలోనే. అర్జునుల వారు భూమిలోకి బాణం కొట్టి గంగను బయటికి తెప్పించి భీష్ముల వారికి దాహం తీర్చినటువంటి ప్రదేశం కూడా ఇదే. ఈ ప్రదేశానికి భీష్మ పితామహుల వారికి చరిత్ర మొత్తం కూడా క్లియర్గా నేను చెప్పాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా చూడండి. సిరీస్లో మూడవది ఇది. దుశ్శాసనుడి రక్తంతో ద్రౌపదీదేవి తన కురులను, అంటే జుట్టుకు పూసుకుంటుంది.
మొత్తం కడుక్కున్నది ప్రదేశం ఇదే. అక్కడ కూపం అయితే ఉంది, ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో ఇప్పటికి కూడా రక్తపు వాసన అయితే వస్తుందండి. నేను వెళ్ళినప్పుడు నిజంగా చూశాను. మీరు కూడా కురుక్షేత్రం వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశం మీరు, అంటే మన చరిత్రకు సంబంధించినటువంటి. ఇక 4వ ప్రదేశము, మహాభారత యుద్ధం చివరి రోజున దుర్యోధనుడు దాక్కున్నటువంటి ఒక సరోవరం ఉంది కదా, జలస్తంభన విద్య అంటారు. ఆయనకు జలాన్ని గడ్డకట్టించి లోపలికి వెళ్ళి దాక్కుంటారు. ఇది 18వ రోజు యుద్ధంలో, మహాభారత యుద్ధంలో. దానికి సంబంధించిన ప్రదేశం కూడా నేను మీకు చూపించాను. పక్కనే లక్ష్మీనారాయణ మందిర్ అలా అయితే ఉన్నాయి. ఇదే ఆ ప్రదేశము. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇప్పటివరకు మన ఛానల్లో చూడని వాళ్ళు ఉంటే చూడండి. అంటే కొత్తగా చూసే వాళ్ళకు చెప్తున్నాను. ఆల్రెడీ డైలీ చూసేవాళ్ళు మీకు కనబడి ఉంటుంది వీడియో, ఖచ్చితంగా చూసి ఉంటారు కూడా. ఇక నెక్స్ట్, అభిమన్యుల వారు పద్మవ్యూహంలో చిక్కుకొని తన ప్రాణాలను అయితే వదిలేస్తారు కదా. ఆ అభిమన్యుల వారు ప్రాణాలు వదిలినటువంటి ప్రదేశం అభిమన్యుపూర్లో ఉంటుంది. ఇది కూడా మీరు తప్పకుండా చూడాలండి ఈ వీడియో. కురుక్షేత్రం అందరూ వెళ్తారని నేను చెప్పలేను కదా, కొంతమంది కుదరకపోవచ్చు, వయసు రీత్యా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేదంటే వాళ్ళ సమస్యలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా కళ్ళ కట్టినట్టుగా చూపించాను, నేను చరిత్ర చెప్తూనే చూపించాను. ఇదే అభిమన్యుల వారు పద్మవ్యూహంలో చిక్కుకొని తన ప్రాణాలు వదిలినటువంటి ప్రదేశం. ఓకేనా? క్లియర్గా చెప్పాను. వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నా పైన అభిమానం ఉన్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఒక్క నిమిషం చూడండి, ఇప్పుడు ఒక వీడియో వస్తుంది. మీరు ఇంతవరకు ఈ వీడియో చూశారంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందండి. అంతేకాదండి, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ వీడియోలు అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా, నాకంటే వయసులో పెద్దవాళ్ళందరికీ కూడా పాదాభివందనాలండి నేను చెప్తున్నాను. చిన్నవాళ్ళకి కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. ఇలాగే మీరు చూస్తుండాలి. ప్రతిరోజు ఒక గొప్ప వీడియో పెడతాను, ప్రతి ఒక్కరు చూస్తుండండి. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరిపించబోయే హోమం ఉంది ఒకటి, శని శాంతి హోమం అంటారు. శనికి అభిషేకము, అలాగే శాంతి. మనం ఎవరిని మోసం చేయట్లేదు. ఎక్కడో ఆన్లైన్లో 10,000 20,000 ఖర్చు పెట్టుకుని ఫ్యామిలీ అంతా చేయించుకోవడానికి ఇబ్బందులు పడే వాళ్ళ కోసమే కేవలం 1,116 రూపాయలతోనే మనం అయితే మొదలుపెట్టాము. ఇప్పటి వరకు మనం 15 పూజలు చేయించాము. 16వ పూజ అండి ఇది. నాపైన నమ్మకం ఉన్న వాళ్ళే నమోదు చేసుకోండి. సరేనా? ఇప్పుడు క్లిప్ వస్తుంది చూడండి. నేనే దగ్గరుండి జరిపించి, వేద పండితులతో జరిపించి ఆ వీడియోని కూడా నేను మీకు పెడతాను. మీ గోత్రనామాలు చదివేది మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. సరేనా? ఎవరైనా ఇవన్నీ నమ్మకు అంటే ఒకటి చెప్పండి, 1 లక్ష వడ్డీ లేకుండా ఇవ్వు అని అడగండి. ఇస్తే అతన్నే నమ్మండి, లేకుంటే కష్టాలు పడేది నేను నువ్వు కాదు అని తెగించి చెప్పేయండి. మన రాజులే గ్రహశాంతులు చేయించుకున్నారు, మనమెంత అని చెప్పండి. శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు చేపట్టే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయండి. అనవసరపు ఖర్చులు పెరగడం, అప్పుల పాలు కావడం, వ్యాపారంలో నష్టాలు రావడం, భయాలు, ఆందోళన, నిరాశ మరియు ఒంటరితనం వేధిస్తాయి కూడా. దీర్ఘకాలిక రోగాలు, మోకాల నొప్పులు, ఎముకలు లేదా నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో తరచుగా అపార్థాలు రావడం, గొడవలు వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే శని జయంతి జ్యేష్ఠ అమావాస్య రోజున తేదీ మే 16వ తేదీ 2026 సంవత్సరం శనివారం రోజున శని అభిషేకం శాంతి హోమం అయితే ఉంటుందండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే. ఓకేనా? ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకు చివరి దశలో, మీనరాశి వారికి మధ్య దశలో, మేషరాశి వారికి మొదటి దశలో ఉన్నారు. అర్ధాష్టమ శని ధనుసు రాశికి, అష్టమ శని సింహరాశి వాళ్ళకు అవుతుంది. కేవలం కుటుంబంలోని 4 పేర్లకు కలిపి 1,116 రూపాయలు మాత్రమే, 1,116 మాత్రమే. అనుభవం ఉన్నటువంటి వేద పండితులతోనే ఈ హోమం పూజ జరుగుతుందండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. ఇది మన ఛానల్ నెంబరే. నాపై నమ్మకం ఉంటే వెంటనే నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రాలో ఉన్నాను. కురుక్షేత్రంలో కూడా భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాను. శ్రీకృష్ణ భగవంతుల వారికి, బలరాముల వారికి తలనీలాలు సమర్పించింది ఈ అమ్మవారి దగ్గరే అని చెప్తారండి. ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం శ్రీకృష్ణ భగవంతుల వారికి మరియు బలరాముల వారికి ముండన సంస్కారం అంటే పుట్టు వెంట్రుకలు తీయడం ఈ క్షేత్రంలోనే జరిగింది అని చెప్తారండి. దీనికి గుర్తుగా ఇప్పటికీ వేలాది మంది భక్తులు తమ పిల్లలకు ఇక్కడ తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. నేను ఈ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇక్కడ శనిదేవుని ఆలయం అయితే ఉందండి. అనుకోకుండానే వెళ్ళాను. ఇక్కడ శనిదేవుని ఆలయం ఉంటుందని నేను ఊహించలేదు అసలు. అలాగే ఈ రోజున శని దేవునికి సంబంధించినటువంటి పూజ కూడా అనౌన్స్ చేస్తానని నేను అనుకోలేదు. ఎందుకు అలా వచ్చింది? ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అక్కడన్నీ కూడా గుర్రాలు ఉన్నాయి చూడండి. ఆ గుర్రాలకు ఒక అర్థం ఉంది, అది కూడా నేను చెప్తాను. దానికంటే ముందుగా లోపలికి వెళ్ళి శనిదేవుల వారిని, శని భగవంతుల వారిని దర్శించుకొని, శనిదేవుల వారి చూపు మన పైన చల్లగా ఉండాలని,
ఎక్కువ ఆయన మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఒకసారి అయితే మనసులో తలుచుకుందామండి. ఓకేనా? శనిదేవాయ నమః. శనిదేవుల వారికి సంబంధించినటువంటి శనిగ్రహానికి సంబంధించినటువంటి పైన చూడొచ్చు. అది మనం క్లియర్గా ఇక్కడ అందరూ కూడా నువ్వుల నూనె అయితే సమర్పిస్తున్నారండి శనిదేవుల వారికి. చూడండి, మీరు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నువ్వుల నూనె అయితే సమర్పించండి. ఇక ఈ శని ప్రభావం మన పైన ఎంత మంచి చూపు ఉంటే అంత మంచిగా ఉంటుంది మన జీవితం. ఓకేనా? పదండి, ఇక మళ్ళీ మనం అయితే బయలుదేరదాము ఇక్కడి నుంచి. ఇక శనిదేవుల వారిని దర్శించుకొని ఇట్లా బయటికి రాగానే శ్రీ దేవి కూప్ అని అయితే మనకు కనిపించదు. చూడండి, దేవి కూప్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ శ్రీ దేవి కూప్ భద్రకాళి ఆలయం అని రాసి ఉన్నారు. అక్కడ చూడండి చరిత్ర. కురుక్షేత్రకు దగ్గరలో ఉన్నటువంటి తానేసర్ అనే ప్రదేశంలో అయితే ఈ అమ్మవారు అయితే వెలిసి ఉన్నారండి. పురాణ నేపథ్యం విషయానికి వస్తే శక్తిపీఠం అండి. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి తన ప్రాణత్యాగం చేసిన తర్వాత పరమేశ్వర్ల వారు ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయతాండవం చేస్తారు. ఆ సమయంలో విశ్వాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 52 భాగాలుగా ఖండించారు. ఆ భాగాలు పడిన చోటల్లా శక్తిపీఠాలు వెలిశాయి. ఇక్కడ సతీదేవి యొక్క కుడి కాలి చీలమండ పడిందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కాలి కింద ఉంటుంది కదా, ఆ కాలి గజ్జెతో సహా ఇక్కడ పడ్డాయని. ఇక్కడ ఆ చీలమండ పడిన చోట ఒక బావి అంటే కూపం ఉండేదని. కూపం ఉందండి, బావి ఉంది. మీకు బావిని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడే అమ్మవారి దగ్గర బావి అయితే ఉంటుంది. అదేనండి బావి కింద. బావిలో ఇక్కడ అమ్మవారి పుష్పము గోల్డ్ కలర్లో అయితే పుష్పం అయితే ఉంటుంది. ఈ లోపల ఆలయం లోపల ఇలా అయితే ఉంటుంది. ఓకేనా? అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. దానికంటే ముందు ఈ ఆలయంలో ఎంత రద్దీ ఉంటారంటే జనాలు ప్రతిరోజు కూడా ఇక్కడికి భక్తులు కొన్ని వేల మంది వస్తూ ఉంటారండి ఈ ప్రదేశాన్ని ఇక్కడ దర్శించుకోవడానికి. ముఖ్యంగా ఇక్కడ శనిదేవుల వారు కూడా ఉన్నారండి. ఇక్కడికి వచ్చి చాలామంది జీవితాల్లో మార్పు వస్తుందని చెప్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళాక నాకు ఎలా ఉంది, దర్శనం ఎలా జరుగుతుంది, ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు వెళ్ళినప్పుడు కూడా ఈజీ అవుతుంది. తానేశ్వర్లో అండి, కురుక్షేత్రం దగ్గరలో ఉన్నటువంటి తానేశ్వర్లో ఈ ప్రదేశం అయితే ఉంటుంది. శ్రీ దేవి కూప్ భద్రకాళి ఆలయం. ఓకేనా? ముఖ్యంగా చెప్పాల్సి వస్తే శ్రీకృష్ణ భగవంతుల వారు అర్జునుల వారు ఈ ప్రదేశం గుండా వెళ్ళేటప్పుడు అంటే మహాభారత యుద్ధం మరికొద్ది నిమిషాల్లో మొదలవుతుంది అన్న సమయంలో ఈ ప్రదేశం గుండా శ్రీకృష్ణ భగవంతుల వారు అర్జునుల వారిని రథం పై నుంచి తీసుకొస్తారు. వచ్చి ఇక్కడ ఆపి, అర్జున నువ్వు ఎంత శక్తివంతమైన రాజు, ఎంత శక్తివంతమైన వాడివైనా కావచ్చు, నీకు అన్ని యుద్ధ విద్యలు తెలిసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు భద్రకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఈ అమ్మవారి దయ, ఈ అమ్మవారి కరుణ నీపైన లేకపోతే నువ్వు గెలవలేవు. యుద్ధంలో నువ్వు కనీసం ఒక్క బాణం కూడా వదలలేవు అని చెప్తే వెంటనే అర్జునుల వారు శ్రీకృష్ణ భగవంతుల వారు చెప్పిన మాట ప్రకారం వెంటనే ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర పూజలు చేసి అమ్మవారికి మొక్కున్నారండి. ఏమని మొక్కున్నారంటే, అమ్మ మేము ఈ యుద్ధంలో విజయం చేకూరితే మా రథాలకు ఉన్నటువంటి గుర్రాలను తీసుకొచ్చి మీ సేవకు అప్పగిస్తాం తల్లి అని ఇక్కడ అమ్మవారికి మొక్కున్నారు. అందుకే యుద్ధం అనంతరం పాండవులు విజయం సాధించాక ఆ గుర్రాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి వదిలేసి, ఈ అమ్మవారి సేవలో వదిలేసి వెళ్ళిపోయారు పాండవులు. ఇక్కడ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ మార్గం గుండా అయితే మనం వెళ్ళాలి. ఎంతమంది ఉన్నారంటే జనాలు చాలా ఫుల్గా ఉన్నారండి జనాలు. నేను దాదాపు గంట సమయం పట్టింది. ఎందుకంటే దర్శించుకోవాలి, తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చాను. మొదట్లో ఇక్కడ వీడియో తీసుకొని ఇవ్వరు అన్నారు బయట, కానీ ఎవరేం అబ్జెక్షన్ చేయలేదు. అందరూ ఫోటోలు తీసేసుకుంటున్నారు, అందరూ వీడియోలు తీస్తున్నారు. అందుకే నేను కూడా వీడియో తీశాను మీకు కూడా చూపించడానికి. సరేనా? వెళ్దాం. ఇదంతా పెద్ద క్యూ అయితే దాటుకొని వెళ్ళాలి. పైకి వెళ్ళాక పైన ఎలా ఉంటుందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ రావి చెట్టు 5000 ఏళ్ల క్రితం నుంచే ఉందంట. అంటే మహాభారత యుద్ధం జరిగేసరికి ఇది పెద్ద వృక్షం అన్నట్టు. ఆ వృక్షం ఇప్పటికీ అక్కడే ఉందండి. చాలా గొప్పగా పెరుగుతుంది, చాలా అద్భుతంగా కూడా ఉంది. మీకు క్లియర్గా చూపిస్తాను జూమ్ బ్యాక్ చేసి. ఇదో ఆలయ ప్రాంగణం అండి ఇదంతా కూడా. ఈ చెట్టు కిందనే శ్రీకృష్ణ భగవంతుల వారు తన రథాన్ని ఆపింది కాలిపోయే ముందు. ఓకేనా? మీకు క్లియర్గా చెప్పాను కదా, ఇక్కడ హోమాలు కూడా జరుగుతున్నాయి చూడండి. శ్రీకృష్ణ భగవంతుల వారు తన రథాన్ని ఆపినటువంటి చెట్టు అండి ఇది. ఓకేనా? ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాక మనము చూపిస్తాను మీకు ఇంకా బాగా. మనం కూడా ఈ క్యూలో వెళ్ళి అలా స్టెప్స్ ఎక్కి అక్కడి నుంచి అందులో నుంచి మనం దూరి
అంత లోపల ఇరకటంగా ఉంటుంది, ఒక గుహలో నుంచి వెళ్తున్నటువంటి విధంగా ఉంటుంది. ఆ గుహలాగా ఉండేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. పదండి, ఇక్కడి నుంచి ఆ స్టెప్స్ అయితే ఎక్కి అక్కడ దర్శించుకొని ఆ నుంచి మనం కిందికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఓకే, కింది భాగంలో ఉంటారు అమ్మవారు, బావి అదంతా కూడా. మనం ఇలా పై నుంచి వెళ్ళాలి. ఇదిగో ఇలా ఇలా మనం ఒక గుహలో నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ముందుగా దర్శించుకొని ఇక్కడి నుంచి మనం అయితే వెళ్దాము. పదండి, ఇదిగో ఈ సందులో ఇలా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం గుహలాగా ఉంటుందండి. ఇదిగో మీకు చూపించడం కోసమే నేనైతే తీశానండి. ఇది గుహలాగా ఉంది చూడండి. ఈ గుహలో నుంచి అయితే మనం రావాల్సి ఉంటుంది. ఆ నుంచి కింది నుంచి పైకి వచ్చి ఇదిగో సింహం నోరు చూడండి. అక్కడ అమ్మవారి వాహనమైనటువంటి సింహం నోట్లో నుంచి మనం అయితే బయటకు వస్తాము ఈ ప్రదేశంలో. ఇదిగో చూడండి, చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. చూడు, అదిగో. ఇక మళ్ళీ మనం ఇలా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇది చూడండి, ఇక్కడ పరమేశ్వరుల వారు అమ్మవారిని పట్టుకుంటున్నారు. ఇలా మనం రావాల్సి ఉంటుంది లోపల వైపు. ఇక లోపలికి వచ్చాక మనకు అమ్మవారి దర్శనం అయితే అవుతుంది. అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ చూడండి, పుష్పము, అమ్మవారి కాలి గజ్జ, ఇది బావి అండి, ఇదే కూపం అంటే. ఓకే, ఇదో కూపం క్లియర్ కనబడుతుంది చూడండి మీకు. ఇక్కడ భక్తులు సమర్పించే గుర్రాలు ఇవి. అప్పుడు పాండవులు కోరిక నెరవేరిందని వదిలేరు కదా గుర్రాలను ఇక్కడే అమ్మవారి సేవకు. అక్కడ చూడండి అమ్మవారు, భద్రకాళి అమ్మవారు ఆలయం బయట అటు ఇటు మనం చూడొచ్చు. లోపల వైపు అమ్మవారిని మనం చూడొచ్చు. అదిగో అమ్మ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. లోపల వైపు ఆలయం లోపల ఇదలా ఉంటుందని మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా. శ్రీకృష్ణ భగవంతుల వారు ఈ ప్రదేశానికి వచ్చాకనే ఈ ఆలయం బయట వైపు ఇక్కడే కదా మొక్కున్నది, యుద్ధంలో గెలిస్తే మేము గుర్రాలను సమర్పిస్తామని. అలాగే ఇచ్చిన మాట ప్రకారం పాండవులు ఈ ప్రదేశానికి వచ్చారు. అలాగే శ్రీకృష్ణ భగవంతుల వారు, అర్జునుల వారు కూడా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ రథము కాలిపోయిందండి. ఈ క్షేత్రం ముందు వైపే ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం. ఆలయం అయితే చాలా బాగుంది, మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించండి. ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఏదన్నా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయ్యింటే మీరు కామెంట్లో అడగండి, నేను సమాధానం చెప్తాను, తప్పకుండా చెప్తాను సమాధానం. ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఏమైనా మర్చిపోయింటే. అంటే నిన్ననే పూజ అయిపోయింది, నిద్ర లేదు 2 days నుంచి, ఆ జర్నీ అదంతా, అందుకే కొంచెం టైర్డ్ అయి ఉన్నాను. ఏమనుకోవద్దు, నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా బాగా చేస్తానండి, మంచి వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి సమాచారం మీకు ప్రతిరోజు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ని కూడా పెట్టండి. మీరు పెట్టే ఒక్కొక్క పాజిటివ్ కామెంట్ నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాయి, నాకు ఒక బలాన్ని ఇస్తాయి. నేను మరిన్ని ఆలయాలు తిరగడానికి మీ తోడ్పాటు నాకు ఖచ్చితంగా అవసరమండి. సరేనా? ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ నేను పూజ చేసి పంపుతున్నానండి. కరుంగల మాల కేవలం 1250 రూపాయలే. మన ఛానల్ ఆధ్వర్యంలోనే మనం కరుంగల మాల అయితే ఇస్తున్నాం. అయితే ఈ కరుంగలి మాల ధరించేవారు పాటించాల్సిన నియమాలేంటి? ఈ కరుంగలి మాల ధరించి వారు స్నానం చేయవచ్చా? నిద్రపోయేటప్పుడు ఈ కరుంగలి మాలను తీసేయాలా? దీనికి ఈ సందేహం ఉంటుంది కదా. అయితే కరుంగలి మాలను నిరంతరం మెడలో ఉంచుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు ఆ మాల గుండా నీరు మీ శరీరంపై పడడం వలన ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుందండి. అయితే కఠినమైనటువంటి సబ్బులు, షాంపూలు, పర్ఫ్యూమ్లు ఎక్కువగా కర్రకు తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే అలా తగిలితే కర్ర పాడవుతుంది. అలా పాడవకుండా మీరు చూసుకోవాలి. ఇక అప్పుడప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి పూస్తూ ఉంటే ఈ మాలకు మాల పగలకుండా ఎప్పటికీ శక్తివంతంగా నిలిచి ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా దీన్ని ధరించవచ్చండి. ముఖ్యంగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో కొనే మాలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే మీకు స్పెషల్గా ఇస్తున్నాను. నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ పూజలు చేస్తున్నాను, ప్రాణప్రతిష్ఠ చేయిస్తున్నాను. దీనివల్ల ఖచ్చితంగా ఇందులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఈ మాలల పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది.